ఓకే, సో వెల్కమ్ గైస్. లాస్ట్ క్లాస్తో మనం జుడిషియరీ కంప్లీట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇవాల్టి క్లాస్లో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ ఎమర్జెన్సీ. ఓకే, సో ఎమర్జెన్సీ హెడింగ్ పెట్టుకోండి, ఎమర్జెన్సీ అని. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఓకే, సి ఎమర్జెన్సీ అగైన్ ఫ్యాక్ట్స్. ఏ పార్ట్ అంటే పార్ట్ 18 అండి. ఏ పార్ట్? పార్ట్ 18. ఓకే, సో ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అని అంటే ఆర్టికల్స్ ఫ్రమ్ 352 టు 360, 352 నుంచి 360 వరకు. ఓకే, సో మళ్ళీ ఒకసారి క్విక్గా రివిజన్ చేద్దాం. ఇప్పటి వరకు మనం ఎన్ని పార్ట్స్ చూసాం? పార్ట్ 1, ఓకే, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, ఆర్టికల్ 1 to 4. పార్ట్ 2, citizenship, 5 to 11. Part 3, fundamental rights, 12 to 35. Part 4, DPSPs, 36 to 51. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, సో పార్ట్ 4A, 51A. తర్వాత పార్ట్ 5 చూసాం. ఓకే, ఏంటండి? యూనియన్ గవర్నమెంట్ ఫ్రమ్ 52 నుంచి 151 వరకు. దాని తర్వాత పార్ట్ 6 కంప్లీట్గా చూడలేదు, బట్ హైకోర్టు చూసాం. కానీ నేను ఆ టైంలో మీకు గుర్తుపెట్టుకోమని చెప్పాను. పార్ట్ 6 ఆర్టికల్స్ ఫ్రమ్ 152 నుంచి 237. ఏంటండి? 237. సో ఆల్రెడీ మనకి 7 పార్ట్స్ గుర్తుండిపోయాయి. మొత్తం ఎన్ని పార్ట్స్? 25. 25లో మనం 7 గుర్తుపెట్టేసుకున్నాం. ఈ రోజు 8th పార్ట్ గుర్తుపెట్టుకోండి, విచ్ ఈస్ పార్ట్ 18. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360. సో ఇవాల్టితో మనం మొత్తం 8 పార్ట్స్ కంప్లీట్ చేస్తాం. ఓకే, షెడ్యూల్స్ అయితే ఆల్మోస్ట్ 10 కంప్లీట్ చేస్తాం, ఇంకా 2 మిగిలి ఉన్నాయి. 11th షెడ్యూల్, 12th షెడ్యూల్. ఓకే, సో 8 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. అయితే ఇప్పుడు చూడండి, ఈ ఎమర్జెన్సీ, ఓకే, ఎమర్జెన్సీ అనేది 3 టైప్స్ ఉంటుందండి. ఎన్ని టైప్స్? 3 టైప్స్. 3 టైప్స్. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, నెక్స్ట్ స్టేట్ ఎమర్జెన్సీ. స్టేట్ ఎమర్జెన్సీ. దీన్నే మనం ఏమంటాం అని అంటే ప్రెసిడెంట్ పాలన అంటాం. ప్రెసిడెంట్ రూల్. ప్రెసిడెంట్స్ రూల్. ప్రెసిడెంట్స్ రూల్. అలానే థర్డ్ టైప్ ఏంటి అని అంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అండి. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, సో ఇది రాసుకున్నారా? ముందు ఆర్టికల్స్ రాసుకున్నారా? ఓకే, ఇప్పుడు ఇది రాసుకోండి. టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఎన్ని రకాలు ఉంటాయి? 3. నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఆర్ ప్రెసిడెంట్స్ రూల్, స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్స్ రూల్. నెక్స్ట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, రాసుకున్నారా? ఓకే, అయితే ఈ నేషనల్ ఎమర్జెన్సీ పేరుంది చూసారు, ఇది చాలా పాపులర్ అండి. మీకు ఇందిరాగాంధీ గుర్తురాగానే ఫస్ట్ గుర్తొచ్చేది నేషనల్ ఎమర్జెన్సీ. కానీ ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనే పేరు కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మెన్షన్ చేసలేదండి. కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మెన్షన్ చేసలేదు. అయితే ఈ పేరు ఎవరిచ్చారు అని అంటే మీడియా వాళ్ళు. సో మీడియా వాళ్ళు ఈ పేరుని పాపులర్ చేశారు. ఓకే, కాన్స్టిట్యూషన్లో ఏముంది మనం చూద్దాం. ఓకే, అలానే ఈ స్టేట్ ఎమర్జెన్సీ ఉంది చూసారా, ఇది కూడా చాలా పాపులర్. కానీ ఈ నేమ్ కూడా మీడియా వాళ్ళు ఇచ్చారు, కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా మెన్షన్ చేసలేదు. పోనీ దానికి బదులుగా ఇదేమైనా మెన్షన్ చేసిందా అని అంటే ఇది కూడా ఎక్కడా మెన్షన్ చేసలేదు. సో ఇవేవైతే ఉన్నాయో దీస్ ఆర్ పాపులర్. దీస్ నేమ్స్ ఆర్ పాపులర్ బట్ నాట్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. బట్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడా కూడా ఇవి మెన్షన్ చేసి లేవు, బట్ పాపులర్ ఇవే నేమ్స్.
ఓకే, రాసుకోండి సేమ్ అలానే. దీస్ నేమ్స్ ఆర్ పాపులర్ బట్ nowhere it is mentioned in Constitution of India. Nowhere it is mentioned in Constitution of India. Nowhere it is mentioned in Constitution of India. ఓకే, రాసుకున్నారా? ఓకే, అయితే కాన్స్టిట్యూషన్లో ఏమని మెన్షన్ చేస్తున్నాయో చూద్దాం. చూడండి, ఎమర్జెన్సీ ఎన్ని టైప్స్ అని చెప్పాను? 3 టైప్స్. ఎమర్జెన్సీ 3 టైప్స్. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ అన్నానా, సెకండ్ ప్రెసిడెంట్స్ రూల్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అన్నాను కదా. సో మనకి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 352. ఓకే, సో 352లో ఏముంది అని అంటే నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఉంది. ఓకే, సో 352కి 4 కలిపితే 356. 356లో ప్రెసిడెంట్స్ రూల్ గురించి ఉందండి. ఓకే, మళ్ళీ 356కి 4 కలపండి, 360. 360లో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి ఉందండి. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి ఉంది ఎందులో? కాన్స్టిట్యూషన్. ఓకే, అయితే ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి కాన్స్టిట్యూషన్లో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనే రాస్తుంది. కానీ ఆర్టికల్ 352కి ఏమని రాస్తుంది అని అంటే ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఎక్కడా కూడా ప్రెసిడెంట్స్ రూల్, సారీ, నేషనల్ ఎమర్జెన్సీ అని ఎక్కడా కూడా మెన్షన్ చేసలేదు. ఏమని మెన్షన్ చేసింది? ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఓకే, రాసుకోండి, ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఓకే, సో దీన్ని పాపులర్గా ఏమని పిలుస్తారు? నేషనల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఇది చూడండి, ఆర్టికల్ 356 ఉందా? దీన్ని పాపులర్గా ఏమని పిలుస్తారు? స్టేట్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్స్ రూల్. అయితే కాన్స్టిట్యూషన్లో దీని గురించి ఏమని ఉంది అని అంటే ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. కాన్స్టిట్యూషనల్ మెషినరీ. సో దీన్ని మనం ఏమంటాం? స్టేట్ ఎమర్జెన్సీ అంటాం. కానీ ఎక్కడా కూడా మీరు చూసినట్టయితే ఎమర్జెన్సీ అనే పదం లేదు. వాళ్ళు ఏం రాశారు అని అంటే కాన్స్టిట్యూషన్లో ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. దీన్నే పాపులర్గా మనం ఏమని పిలుస్తాం? ప్రెసిడెంట్స్ రూల్, స్టేట్ ఎమర్జెన్సీ. కానీ ఎక్కడా కూడా ఎమర్జెన్సీ అనే పదమే లేదు. అండ్ థర్డ్ వన్ ఆర్టికల్ 360 విచ్ ఈస్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, అయితే ఈ రోజు మనం దీన్ని కంప్లీట్ చేద్దాం. నేషనల్ ఎమర్జెన్సీ అనే పిలుస్తాను నేను దీన్ని, ఎందుకనంటే ఇదే పాపులర్ నేమ్. ఓకే, సో నేషనల్ ఎమర్జెన్సీని ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఓకే, రిమైనింగ్ ప్రెసిడెంట్ రూల్ అండ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ రేపు కంప్లీట్ చేద్దాం. ఓకే, సో హెడ్డింగ్ పెట్టుకోండి నేషనల్ ఎమర్జెన్సీ అని. నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 352. ఆర్టికల్ 352. ఆర్టికల్ 352. ఓకే, అయితే మీకు ఎగ్జామ్లో నేషనల్ ఎమర్జెన్సీ అనగానే ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే హూ విల్ ప్రొక్లెయిమ్ నేషనల్ ఎమర్జెన్సీ? నేషనల్ ఎమర్జెన్సీని ఎవరు ప్రొక్లెయిమ్ చేస్తారు? ఓకే, ఎవరు అని అంటే ప్రెసిడెంట్. రాసుకోండి, ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్. ప్రెసిడెంట్ will proclaim
national emergency. President will proclaim national emergency. President will proclaim national emergency. ఓకే, అయితే ఈ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నాడో వీడు స్వతహాగా ప్రొక్లెయిమ్ చేస్తాడా? లేదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇస్తారు. ఆ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ని ఫాలో అవుతూ ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? దీన్ని ప్రొక్లెయిమ్ చేస్తాడు. ఓకే, అయితే అగైన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ గివ్ ఎయిడ్ అండ్ అడ్వైస్. ఓకే, అయితే ఇక్కడ ప్రెసిడెంట్ కి డిస్క్రిషనరీ పవర్ ఏమైనా ఉందా అని అంటే ఉందండి. డిస్క్రిషనరీ పవర్ ఏమైనా ప్రెసిడెంట్కి ఉందా అంటే ఉంది. సో జనరల్గా ఏం జరుగుతుంది అని అంటే ఎప్పుడైనా నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేయాలి అని అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ప్లస్ క్యాబినెట్. ఓకే, సో క్యాబినెట్ అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ప్లస్ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్స్ అందరూ కలిపి ఉంటారు. ఓకే, సో ఇది కూడా ఒక క్వశ్చన్ ఏనండి. ఈ క్యాబినెట్ అనే వర్డ్ కాన్స్టిట్యూషన్ మొత్తంలో ఎక్కడా మెన్షన్ చేసలేదు. ఎక్కడ మెన్షన్ చేస్తుంది అని అంటే ఓన్లీ ఆర్టికల్ 352. ఎక్కడ? ఓన్లీ ఆర్టికల్ 352. రిమైనింగ్ క్యాబినెట్ అనే వర్డ్ ఎక్కడా మెన్షన్ చేసలేదు కాన్స్టిట్యూషన్లో. ఓకే, అయితే ఇప్పుడు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ ప్లస్ క్యాబినెట్ వాళ్ళు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేద్దాము అనుకున్నారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అంటే దే విల్ గివ్ ఎయిడ్ అండ్ అడ్వైజ్. ఎవరికి ఇస్తారండి? ప్రెసిడెంట్కి. అయితే నేను ముందు మీకు చెప్పాను ప్రెసిడెంట్ టాపిక్ చదివేటప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దే విల్ గివ్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ టు ప్రెసిడెంట్. కానీ ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది ఏ ఫామ్లోనైనా ఇవ్వచ్చు. వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, వాయిస్ మెసేజ్ పెట్టచ్చు, ఇన్స్టాలో మెసేజ్ పెట్టచ్చు, కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా చెప్పొచ్చు. ఓకే, ఈమెయిల్ పంపొచ్చు, లేదా రిటర్న్ ఫార్మేట్లో ఒక లెటర్ ద్వారా పంపొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, కానీ ఇక్కడ ఈ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఏదైతే ఉందో ఆర్టికల్ 352లో ఈ ఎయిడ్ అండ్ అడ్వైజ్ మస్ట్ బి ఇన్ రిటర్న్ ఫార్మేట్. ఖచ్చితంగా రిటర్న్ ఫార్మేట్లోనే ఉండాలండి. రిటర్న్ ఫార్మేట్లో మాత్రమే ఉండాలి. అయితే దీంతో పాటు ఎప్పుడైతే ఈ రిటర్న్ ఫార్మేట్లో ఉంటుందో దీని మీద ప్రతి ఒక్క క్యాబినెట్ మినిస్టర్ సంతకం ఉండాలి. ప్రతి ఒక్క క్యాబినెట్ మినిస్టర్ సంతకం ఉండాలి. అంటే దీని మీద క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. సో ఇదంతా టెక్స్ట్ బుక్ థియరీ. మామూలుగా ప్రాక్టికల్గా ఏంటి అని అంటే ఎప్పుడైతే ఎగ్జాంపుల్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఓకే ఇప్పుడు ద్రౌపది ముర్ము దగ్గరికి వెళ్ళి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చాడు. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ లెటర్ ఓపెన్ చేసి చూస్తుంది ఎంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారో. ఒకవైపు లిస్ట్ పెట్టుకుంటుంది, ఇంకోవైపు లెటర్ ఓపెన్ చేసి చూస్తుంది. ఇప్పుడు చూస్తుంది అనమాట, సార్ ఇందులో నిర్మలా సీతారామన్ సంతకం లేదండి, అలానే రాజ్నాథ్ గారు సంతకం లేదు, వీళ్ళిద్దరివి మిస్ అయినాయి. సో మీరు ఒక పని చేయండి, మీరు ఫస్ట్ ఈ లెటర్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు సంతకం పెట్టిన తర్వాత నా దగ్గరకు రండి, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతా అంటది. ఓకే, సో సింపుల్. ఇక్కడ క్యాబినెట్ అప్రూవల్ ఉంటేనే ప్రెసిడెంట్ అనేవాడు ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేస్తాడు. ఒకవేళ లేకపోతే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేయడు. ఇది డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, సో క్యాబినెట్ మినిస్టర్స్ ప్రతి ఒక్కరు సంతకం ఉంటేనే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేస్తాడు. అర్థమైంది కదా? ఎవరు ఇస్తారు ఎయిడ్ అండ్ అడ్వైస్? పిఎం ప్లస్ క్యాబినెట్. అయితే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్ ఎమర్జెన్సీ ఆర్ నేషనల్ ఎమర్జెన్సీ. రాసుకోండి, ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, సో ఇది రాసుకున్నారు కదా. ఇప్పుడు దాని కిందన ఈ ప్రాసెస్ రాసుకోండి. సో ఇప్పటి వరకు ఒక క్వశ్చనే చదివామండి మనం. హూ విల్ ప్రొక్లెయిమ్ ఎమర్జెన్సీ? ప్రెసిడెంట్. ఓకే, అయితే ప్రెసిడెంట్ స్వతహాగా ప్రొక్లెయిమ్ చేస్తాడంటే లేదండి. ప్రైమ్ మినిస్టర్ ప్లస్ క్యాబినెట్ వాళ్ళు రిటర్న్ ఫార్మేట్లో విత్ క్యాబినెట్ అప్రూవల్ అడ్వైజ్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేస్తాడు.
రాసుకున్నారా? ఓకే. అయితే ప్రెసిడెంట్ ఒకవేళ ప్రొక్లెయిమ్ చేశాడు అనుకుందాం. ఓకే. ఇప్పుడు ప్రెసిడెంట్ తీసేయాలి అని అంటే ఊరకనే తీసేయంగా, ఏవో గ్రౌండ్స్ ఉంటాయిగా. అలానే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ జడ్జెస్ని కానీ తీసేటప్పుడు కూడా ఊరకనే తీసేయలేదుగా, ఏవో గ్రౌండ్స్ ఉన్నాయిగా. అలానే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలన్నా కూడా ఏవో గ్రౌండ్స్ ఉండాలి కదా. ఆ గ్రౌండ్స్ ఏంటో రాసుకోండి. గ్రౌండ్స్ గ్రౌండ్స్ ఓకే. ఎన్ని గ్రౌండ్స్ ఉంటాయంటే 3 గ్రౌండ్స్ ఉంటాయండి. ఎన్ని? 3 గ్రౌండ్స్. ఒకటి వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్మ్డ్ రెబిలియన్. ఓకే. వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబిలియన్. సో ఈ 3 కండిషన్స్లో ఏదో ఒకటి ఉంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ క్యాబినెట్ రిటర్న్ అడ్వైజ్ ఇస్తారు ఎవరికి? ప్రెసిడెంట్కి. అప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేస్తాడు ఎమర్జెన్సీ. అయితే వార్ అంటే ఏంటో చూడండి. మనం కత్తులు వేసుకొని వేరే దేశం మీదకి వెళ్ళాం వాళ్ళని చంపేయడానికి, దాన్ని వార్ అంటాం. ఓకే. ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే ఏంటో చూడండి. వేరే వాళ్ళు కత్తులు వేసుకొని మన దగ్గరికి వచ్చారు మనల్ని చంపేయడానికి, అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఆర్మ్డ్ రెబిలియన్, మన వాళ్ళే మన గవర్నమెంట్కి అగేన్స్ట్గా కత్తులు వేసుకొని వచ్చారు, అప్పుడు దాన్ని ఏమంటాం? ఆర్మ్డ్ రెబిలియన్. సింపుల్. మనం కత్తులు వేసుకుని వెళ్తే వార్, వేరే దేశం వాళ్ళు మన మీదకి వస్తే ఎక్స్టర్నల్ రెబిలియన్. అండ్ ఆర్మ్డ్ రెబిలియన్ అంటే ఏంటండి? మన స్టేట్లో ఉన్న వాళ్ళే, మన కంట్రీలో ఉన్న వాళ్ళు, మన సిటిజన్స్ మన మీదే తిరుగుబాటు చేస్తే దాన్ని ఏమంటాం? ఆర్మ్డ్ రెబిలియన్. అయితే ఇప్పటి వరకు 3 times ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేశారండి. ఎప్పుడెప్పుడు? 1962, 1971, 1975, 1962, 1971 అండ్ 1975. అయితే 1962లో చైనాతో వార్ అండి మనకి. ఆ టైంలో మనం ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేసాం. ఏమని చెప్పంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్, అంటే చైనా మన మీద అటాక్ చేసిందని చెప్పాం. ఓకే. అలానే 1971లో మనం వీఆర్ ఎట్ వార్ విత్ పాకిస్తాన్. ఏమంటాం దీన్ని, ఈ వార్ని? లిబరేషన్ వార్. బంగ్లాదేశ్ని సెపరేట్ కంట్రీ కింద ఫామ్ చేయడానికి మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం. ఆ టైంలో కూడా ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేసామండి. అక్కడ కూడా మనం ఏం చెప్పామనంటే పాకిస్తాన్ మన మీద తిరుగుబాటు చేసింది అన్నాం. సో ఇప్పటి వరకు వార్ బేసిస్ మీద మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేసామంటే లేదు. ఓన్లీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ బేస్ మీదే మనం ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేసాం. ఓకే. అండ్ మూడోది ఇంటర్నల్ రెబిలియన్ అండి. ఓకే, అది నేను తర్వాత చెప్తాను. ఆ పదం ఇప్పుడు లేదు కాబట్టి నేను ఇక్కడ రాయట్లా. ఓకే. సో ఇప్పటి వరకు 3 times, అందులో 1962లో 1971లో ఎక్స్టర్నల్ అగ్రెషన్ బేసిస్ మీద మనం నేషనల్ ఎమర్జెన్సీ అనేది ప్రొక్లెయిమ్ చేసాం. ఓకే. సో గ్రౌండ్స్ అర్థమైనాయా? ఓకే. నెక్స్ట్ రాసుకోండి ఫాస్ట్గా. ఓకే. అయితే ఇప్పుడు జనరల్గా ప్రతిదానికి జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. ఎస్. అయితే ఇప్పుడు దీనికి కూడా జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. అంటే ఈ గ్రౌండ్స్ కరెక్టా కాదా, లేదా సింపుల్గా గ్రౌండ్స్ అని చెప్పేసి మీరు నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేశారా? ఓకే. సో ప్రతిదానికి జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. అందుకని చెప్పి ఇందిరాగాంధీ ఏం చేసింది అని అంటే 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిందండి. ఏదండి? 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని తీసుకొని వచ్చి నో జ్యుడిషియల్ రివ్యూ ఫర్ నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పి అమెండ్ చేసిందండి. ఓకే. సో 38వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏదైతే నేషనల్ ఎమర్జెన్సీ ఉందో ఆ గ్రౌండ్స్ మీద ఏ కోర్టు కూడా జ్యుడిషియల్ రివ్యూ చేయకూడదు అని చెప్పి అమెండ్మెంట్ తీసుకొచ్చిందండి. ఓకే. దీన్ని జనతా పార్టీ ఏం చేసింది అని అంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని రిపీల్ చేసిందండి. ఈ ప్రొవిజన్ని రిపీల్ చేసింది. విచ్ మీన్స్ ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూ ఉందా అని అంటే ఎస్, జ్యుడిషియల్ రివ్యూ ఉంది. జ్యుడిషియల్ రివ్యూ ఉందా అని అంటే ఎస్, జ్యుడిషియల్ రివ్యూ ఉంది.
రాసుకున్నారా? ఓకే, సో సింపుల్గా మనం ఇప్పటివరకు ఏం చూస్తాం? హూ విల్ ప్రొక్లెయిమ్ ద ఎమర్జెన్సీ? ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేస్తాడు, బట్ స్వతహాగా చేస్తాడంటే లేదు. ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ కలిపి రిటర్న్ అడ్వైజ్ ఇస్తారు విత్ క్యాబినెట్ అప్రూవల్. ఆ అడ్వైజ్ ని ఫాలో అవుతూ ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేస్తాడు. అయితే గ్రౌండ్స్ ఏంటండి? వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఆర్మ్డ్ రెబిలియన్. ఓకే, నెక్స్ట్ దీన్ని జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చా అని అంటే ముందు చేయొచ్చండి, కానీ 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 అండి, రాసుకోండి. 1975ని బట్టి ఏం చేశారు అని అంటే, ఇందిరాగాంధీ అమెండ్మెంట్ తీసుకొచ్చింది దట్ జ్యుడిషియల్ రివ్యూ ఉండదు అని. ఓకే, తర్వాత 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978ని బట్టి జనతా పార్టీ ఏం చేసిందంటే ఈ ప్రొవిజన్ ని రిపీల్ చేసేసి ఇప్పుడు ఎస్ వీ హ్యావ్ జ్యుడిషియల్ రివ్యూ ఫర్ ది గ్రౌండ్స్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, అయితే ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఎలా ప్రొక్లెయిమ్ చేస్తారు, ఏంటి పద్ధతి అనేది ఒకసారి చూద్దాం. సో హూ విల్ ప్రొక్లెయిమ్? ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్. ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్. అయితే ఎప్పుడైతే ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేస్తారో వీళ్ళకి 1 month టైం ఉంటుందండి. విత్ ఇన్ 1 month పార్లమెంట్ అప్రూవల్ ఈజ్ నీడెడ్. పార్లమెంట్ అప్రూవల్ ఈజ్ నీడెడ్. పార్లమెంట్ అప్రూవల్ ఈజ్ నీడెడ్. అయితే ఈ అప్రూవల్ ఎలా ఇస్తారు అని అంటే విత్ స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటండి? అబ్సల్యూట్ ప్లస్ 2/3 ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. ఓకే, సో ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్. ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 1 month ఉంటుందండి. ఈ 1 month లోపు పార్లమెంట్ అనేది అప్రూవల్ చేయాలి. ఎలా అప్రూవల్ చేయాలి? విత్ స్పెషల్ మెజారిటీ. ఒకవేళ అప్రూవల్ చేయకపోతే వెంటనే 1 month తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, రాసుకోండి. రాసుకున్నారా? రాసుకున్నారా? ఓకే, అయితే ఒకవేళ పార్లమెంట్ అప్రూవల్ ఇచ్చింది అనుకోండి. ఓకే, ఒకవేళ పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వకపోతే, ఇఫ్ నాట్ దెన్ వాట్ హ్యాపెన్స్? ఎమర్జెన్సీ అనేది ఎండ్ అయిపోతుంది. నేషనల్ ఎమర్జెన్సీ విల్ ఎండ్. నేషనల్ ఎమర్జెన్సీ విల్ ఎండ్. ఓకే, ఒకవేళ అప్రూవల్ ఇస్తే 6 months వరకు ఉంటుందండి. ఎంతవరకు ఉంటుంది? 6 months వరకు ఉంటుంది. 6 months వరకు ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ 6 months అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఓకే, అక్కడ రాసుకోండి. 6 months ఫ్రమ్ ద 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్రొక్లమేషన్. 6 months from the date of proclamation. 6 months from the date of proclamation. అంటే ప్రొక్లమేషన్ చేసిన దగ్గర నుంచి 6 months అండి. ప్రొక్లమేషన్ చేసిన దగ్గర నుంచి 6 months. ఓకే, అంటే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు 1st Jan కి ప్రొక్లెయిమ్ చేశాడు అనుకోండి. 1st Jan కి ప్రొక్లెయిమ్ చేశాడు. ఓకే, తర్వాత 30th Jan కి పార్లమెంట్ అప్రూవల్ వచ్చింది. 30th Jan కి పార్లమెంట్ అప్రూవల్ వచ్చింది.
సో ఇక్కడ నుంచి 6 months కాదండి. ఓకే, సో జనరల్గా బుక్స్లో ఏముంటుంది అని అంటే ఓకే చూడండి 6 months ఫ్రమ్ ప్రొక్లమేషన్. 6 months ఫ్రమ్ ప్రొక్లమేషన్. సో జనరల్గా ఫస్ట్ జాన్కి ప్రొక్లెయిమ్ చేశారు అనుకోండి. ఓకే, సో పార్లమెంటరీ అప్రూవల్ ఒక 15 రోజుల తర్వాత లేదంటే ఒక 30 రోజుల తర్వాత వచ్చింది 30th జాన్కి. ఓకే, అయితే ఇక్కడ నుంచి 6 months కాదండి. ఓకే, ఇక్కడ నుంచే 6 monthsకి, ఇక్కడ నుంచి 6 months. ఓకే, విచ్ మీన్స్ ఫస్ట్ జాన్కి ప్రొక్లెయిమ్ చేస్తే ఎంతవరకు ఉంటుంది అని అంటే 30th జూన్. 30th జూన్ 30 అని ఉంటాయి. సో 30th జూన్ వరకు ఉంటాయండి. ఓకే, సో ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏంటి అని అంటే 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్రొక్లమేషన్. 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్రొక్లమేషన్. ఓకే, అయితే 6 months తర్వాత ఏంటి? 6 months తర్వాత కూడా ఇంకా మనం వార్లోనే ఉన్నాం అనుకోండి. ఓ 15 రోజుల ముందు, లేదా ఒక నెల రోజుల ముందు, లేదా ఒక వారం రోజుల ముందు మళ్ళీ రెజల్యూషన్ పెడతామండి దట్ మనం ఇంకా వార్లోనే ఉన్నాం, సో ఎమర్జెన్సీని ఇంకో 6 months ఎక్స్టెండ్ చేద్దాం అని. అప్పుడు మళ్ళీ పార్లమెంట్ అప్రూవల్ కావాలి. మళ్ళీ పార్లమెంట్ అప్రూవల్ ఈజ్ నీడెడ్. పార్లమెంట్ అప్రూవల్ రాగానే మళ్ళీ ఏమవుతుందండి? 6 months ఎక్స్టెండ్ అవుతుంది. 6 months మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ అప్పటికి కూడా వార్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ పార్లమెంట్ అప్రూవల్, మళ్ళీ పార్లమెంట్ అప్రూవల్, మళ్ళీ 6 months ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ ఫామ్ అవుతాయండి. ఇఫ్ పార్లమెంట్ అప్రూవ్స్ దెన్ ద మాక్సిమం టైమ్ ఫర్ దిస్ నేషనల్ ఎమర్జెన్సీ 6 months. ఓకే, ఇఫ్ they are asking you what is the maximum time period of national emergency, unlimited. ఓకే, ఎన్నిసార్లు పార్లమెంట్ అప్రూవల్ చేస్తే అన్నిసార్లు 6 months పెరుగుతా పోతూ ఉంటుంది. కాబట్టి టోటల్ అంటే లైక్ ఎంతవరకు పెట్టచ్చు అని అంటే అన్లిమిటెడ్. బట్ పార్లమెంట్ ఒకసారి అప్రూవల్ చేస్తే ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది అని అంటే 6 months. 2 క్వశ్చన్స్. ఓకే, అర్థమైందా? రాసుకోండి ఫాస్ట్గా. ఇది రాసుకున్నారు కదా, 6 months ఫ్రమ్ డేట్ ఆఫ్ ప్రొక్లమేషన్. రాసుకున్నారా? ఓకే, అయితే ఇది పద్ధతి. అర్థమైంది కదా? సింపుల్గా ప్రెసిడెంట్ ఎప్పుడైతే ప్రొక్లెయిమ్ చేస్తాడో, ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేయగానే 1 month ఉంటుంది. 1 month లోపు పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇస్తే ఆ 1 month కాస్త 6 monthsకి ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఒకవేళ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మళ్ళీ పార్లమెంట్ అప్రూవల్ కావాలి. అప్పుడు ఎంత అవుతుంది ఎక్స్టెండ్ అంటే 6 months. మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మళ్ళీ 6 months కోసం అప్రూవల్ కావాలి. సో అలా ఎన్నిసార్లు అప్రూవల్ ఇస్తే అన్నిసార్లు ఇది ఎక్స్టెండ్ అవుతూ పోతా ఉంటుంది. ఓకే, అయితే ఒకవేళ జనరల్గా ఇది అలా ఎక్స్టెండ్ అవుతూ పోతా ఉంది. ఓకే, రాజ్యసభ అయితే పర్మనెంట్, బట్ లోక్సభ పరిస్థితి ఏంటి? లోక్సభ 5 years అవ్వగానే డిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ లోక్సభ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, ఇఫ్ లోక్సభ డిజాల్వ్స్ ఇన్ బిట్వీన్, అప్పుడు ఓన్లీ రాజ్యసభ అప్రూవల్ ఈజ్ ఇనఫ్.
ఇనఫ్. ఒకవేళ లోక్సభ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఓన్లీ రాజ్యసభే ఉంది, రాజ్యసభ అప్రూవల్ సరిపోతుంది, లోక్సభ మళ్ళీ అప్రూవల్ అవసరం లేదు. ఒకవేళ ఇంతలోపు రాజ్యసభ అప్రూవల్ ఇచ్చింది, ఒక 6 months పెరిగింది. ఓకే, ఎగ్జాంపుల్ ఈ రోజు రాజ్యసభ అప్రూవల్ ఇచ్చింది, సో ఏమైందంటే ఒక 6 months కి ఎక్స్టెండ్ అయింది. ఇంతలోపు 1 month లో ఎలక్షన్స్ అయిపోయింది, 1 month లో ఎలక్షన్స్ అయిపోయినాయి, లోక్సభ వచ్చేసింది. ఇప్పుడు లోక్సభ ఎప్పుడైతే వచ్చిందో కొత్త లోక్సభ, ఈ లోక్సభ యొక్క ఫస్ట్ మీటింగ్ ఉంటది కదా, ఫస్ట్ సిట్టింగ్, ఆ ఫస్ట్ సిట్టింగ్ దగ్గర నుంచి 1 month టైం ఉంటుందండి. విత్ ఇన్ 1 month లోక్సభ కూడా దానికి అప్రూవల్ ఇవ్వాలి, అప్పుడే ఇది 6 months ఎక్స్టెండ్ అవుతుంది. లేదు అని అంటే ఇక్కడ 1 month అవ్వగానే నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, ఎగ్జాంపుల్ గా మళ్ళీ చెప్తా చూడండి. ఇది రాజ్యసభ జస్ట్ అప్రూవల్ ఇచ్చిందండి, ఫస్ట్ జాన్న రాజ్యసభ అప్రూవల్ ఇచ్చింది. అక్కడికి 30 days కి ఫస్ట్ ఫెబ్ కి ఏమైంది అని అంటే లోక్సభ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయి లోక్సభ వాళ్ళు ఫస్ట్ మీటింగ్ కూర్చున్నారు, ఫస్ట్ సిట్టింగ్ కి కూర్చున్నారు. ఇక్కడ నుంచి వీళ్ళకి 1 month టైం ఉంటుందండి, అంటే 28th Feb వరకు ఉంటుంది, 28th Feb వరకు ఉంటుంది. ఈ 28th Feb లోపు లోక్సభ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది అని అంటే 1st Jan దగ్గర నుంచి 30th June వరకు. ఒకవేళ వీళ్ళు 1 month లోపు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే 28th Feb దగ్గరకు వచ్చేసేటప్పటికి నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోతుంది. అర్థమైందా? కన్ఫ్యూజింగ్? సింపుల్. చూడండి, లోక్సభ డిజాల్వ్ అవుతుంది 5 years అవ్వగానే, అలాంటి టైంలో ఏంటి అని అంటే రాజ్యసభ మాత్రం అప్రూవల్ ఇస్తుంది. అయితే రాజ్యసభ అప్రూవల్ ఇస్తే వెంటనే ఏమవుతుంది, 6 months ఎక్స్టెండ్ అవుతుందా? 1st Jan కి రాజ్యసభ అప్రూవల్ ఇచ్చింది, ఇంతలోపు ఎలక్షన్స్ అయినాయి, కొత్త లోక్సభ అనేది ఫామ్ అయింది. లోక్సభ ఎప్పుడు ఫస్ట్ సిట్టింగ్ లో కూర్చుంది అని అంటే 1st Feb కి. ఓకే, ఇప్పుడు లోక్సభ ఎప్పుడైతే ఫస్ట్ సిట్టింగ్ లో కూర్చుందో అక్కడ నుంచి 30 days ఉంటుందండి. ఈ 30 days లోపు, 30 days అని కాదు 1 month అని చెప్పారు, సో 1 month లోపు లోక్సభ అప్రూవల్ ఇవ్వాలి. ఒకవేళ లోక్సభ అప్రూవల్ ఇస్తే ఈ 6 months ఏదైతే ఎక్స్టెండ్ అయిందో 1st Jan నుంచి అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, 30th June వరకు ఉంటుంది. ఒకవేళ వీళ్ళు అప్రూవల్ ఇవ్వలేదు అనుకోండి, 1 month కదా, సో 28th Feb కి వచ్చేసేటప్పటికి నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోతుంది. ఓకే, సో ఇలానే రాసుకోండి, నీట్ గా అర్థం అవుతుంది. ఈ విత్ దిస్ ఎగ్జాంపుల్ రాసుకోండి. రాసుకున్నారా? ఓకే, అయితే సో ఇదండి నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, ఎవరు ప్రొక్లెయిమ్ చేస్తారు? ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేసిన తర్వాత 30 రోజులు ఉంటుంది, 30 రోజుల్లోపు లోక్సభ యొక్క పార్లమెంట్ యొక్క అప్రూవల్ కావాలి. అప్రూవల్ ఇస్తే ఈ 30 రోజులు కాస్త 6 months అవుతుంది. ఓకే, ఒకవేళ ఇవ్వకపోతే 30 రోజులు కాస్త 30 రోజులే అవుతుంది. ఓకే, వన్స్ ఇచ్చిన తర్వాత కూడా వార్ ఉంటే లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉంటే అలాంటి టైంలో దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే మళ్ళీ పార్లమెంట్ యొక్క అప్రూవల్ కావాలి. సో ఎన్నిసార్లు అప్రూవల్ ఇస్తే అన్నిసార్లు 6 months పెరుగుకుంటా పోతుంది. ఒకవేళ ఇన్ బిట్వీన్ లోక్సభ అనేది డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, అలాంటి టైంలో ఓన్లీ రాజ్యసభ మాత్రం అప్రూవల్ ఇస్తుంది. ఇంతలోపు కొత్త లోక్సభ అనేది ఫామ్ అయితే ఆ కొత్త లోక్సభ సిట్టింగ్ కూర్చున్న ఫస్ట్ రోజు దగ్గర ఏముంటుంది, 30 రోజుల్లోపు అప్రూవల్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒక హెడ్డింగ్ పెట్టుకోండి. జనరల్ గా మనకి 1975
లో నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇందిరాగాంధీ డిక్లేర్ చేసింది. ఈ డిక్లేర్ చేసిన తర్వాత ఏంటి అని అంటే నేషనల్ ఎమర్జెన్సీ మీద చాలా ఇవి వచ్చేసినాయి అనమాట. సో జనాలు నమ్మడం మానేశారు ఇంక కాన్స్టిట్యూషన్. అలాంటి టైంలో ఈ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చింది. ఇదేంటి అని అంటే కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది త్రూ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, సో ఆ ప్రొవిజన్స్ అన్ని ఒకసారి చూద్దాం. 44th ప్రొవిజన్ లైక్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఓకే, సో రాసుకోండి. ప్రొవిజన్స్ బిఫోర్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడండి? 1978. ఓకే, సో ఫస్ట్ ప్రొవిజన్ చూడండి. ఫస్ట్ ప్రొవిజన్ వచ్చేసి ఈ క్యాబినెట్ అనే పదం ఉంది కదండి, ఇది ఈ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారండి. అంతకుముందు ఈ క్యాబినెట్ పదం లేదు. అలానే రిటర్న్ అడ్వైజ్ అనేది ఉంది కదా, రిటర్న్ అడ్వైజ్ విత్ క్యాబినెట్ అప్రూవల్ ఈ రెండు ముందు లేవండి. సింపుల్ గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పారు. ఓకే, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ ఇస్తే డైరెక్ట్ గా ఫాలో అయిపోయేవాళ్ళు. అయితే ఆ టైంలో ఏమైంది అని అంటే సడన్ గా ఇందిరాగాంధీ ఏం చెప్పింది అంటే ప్రెసిడెంట్కి ఫోన్ చేసి నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేయని చెప్పింది. వెంటనే ప్రెసిడెంట్ ఏం చేశాడు, నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేసేసారు. సో ఇప్పుడు వెంటనే మీడియా వాళ్ళందరూ ఏం చేస్తారు, ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో అందరూ ఇంటి ఎదురుగా మైక్ పట్టుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు సార్ నేషనల్ ఎమర్జెన్సీ ఎందుకు డిక్లేర్ చేస్తారు, రీజన్స్ ఏంటి, ఇవి అడుగుతున్నారు అనమాట. బేసిక్గా మినిస్టర్కి పాపం తెలియదు. అవునా, డిక్లేర్ చేస్తారా, నాకు కూడా తెలియదే, ఒకసారి నేను కూడా న్యూస్ చూస్తానని చెప్పి లోపలికి వెళ్ళి న్యూస్ చూసేవాడు. దాని తర్వాత ఇందిరాగాంధీకి ఫోన్ చేసేవాడు. ఇందిరాగాంధీ పిఏ ఫోన్ ఎత్తి ఏంటయ్యా అని అంటే ఇలా నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారంట కదా, మాకు చెప్పను కూడా చెప్పలేదని అంటే మీకు ఎందుకు చెప్పాలి, ఇందిరాగాంధీ చేసేసింది అంతే, ఇందిరాగాంధీ మాటే శాసనం. ఓకే, సో ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ఏం చేశారు అని అంటే క్యాబినెట్ అప్రూవల్ కావాలి, అది కూడా రిటర్న్ ఫార్మేట్ లోనే ఉండాలి, దాని మీద ప్రతి ఒక్క క్యాబినెట్ మినిస్టర్ సంతకం ఉండాలి. అప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తుంది కదా రేపు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయబోతున్నాం అని. అందుకని చెప్పి ఈ ప్రొవిజన్స్ ముందు లేవు, ఇప్పుడు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రొవిజన్ రాసుకోండి. సెకండ్ వన్, ఇంటర్నల్ అగ్రెషన్ is replaced with armed rebellion. Internal aggression is replaced with armed rebellion. Internal aggression is replaced with armed rebellion. ఓకే, సో ముందు మనకి ఇంటర్నల్ అగ్రెషన్ అనే పదం ఉండేదండి. సారీ, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ రాసుకోండి. ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఓకే, సో ముందు మనకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదం ఉండేదండి. దాన్ని దేంతో రీప్లేస్ చేశారని అంటే ఆర్మ్డ్ రిబెలియన్తో రీప్లేస్ చేశారు. ఎందుకు అని అంటే 1975లోనే మళ్ళీ ఇందిరాగాంధీ జేఎన్యూ ఉంటుంది కదా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఓకే, ఆ యూనివర్సిటీ నుంచి కొంతమంది స్టూడెంట్స్ స్ట్రైక్ చేశారండి అగేన్స్ట్ గవర్నమెంట్. ఎవరు స్ట్రైక్ చేశారు? స్టూడెంట్స్ అగేన్స్ట్ గవర్నమెంట్. అప్పుడు ఇందిరాగాంధీ లీగల్ అడ్వైజర్ ఏం చెప్పాడు అని అంటే కాన్స్టిట్యూషన్లో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఉంది. ఏమనుంది? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఉంది. ఓకే, సో నువ్వు ఈ పాయింట్ని యూజ్ చేసుకొని ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు అని చెప్పాడు. వెంటనే తను ఏం చేసిందంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ జనతా పార్టీ వచ్చింది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం థింక్ చేశారు అని అంటే మొరార్జీ దేశాయ్ రేపెవడో పోలీస్ మీద చేయెత్తారని కూడా ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు, లేదా పోలీస్ చెప్పిన మాట వినలేదని కూడా ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని చెప్పి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ని దేంతో రీప్లేస్ చేశారు అని అంటే ఆర్మ్డ్ రెబిలియన్తో రీప్లేస్ చేశారు. సో ఇప్పుడు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉంది. ఓకే,
గవర్నమెంట్ మీదకి ఎవరైనా ఆర్మ్డ్ రెబిలియన్ చేశారు అంటే ఆర్మ్స్ పట్టుకొని పోలీసులను కొట్టేస్తున్నారు, మొత్తం లా అండ్ ఆర్డర్ వ్యవస్థని చిన్న భిన్నం చేసేస్తున్నారు, అప్పుడు మాత్రమే మీరు నేషనల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయగలరు. ఎవడో స్ట్రైక్ చేస్తే లేదా ఎవడో పోలీస్ మాట వినకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు చెయ్యలేరు. ఓకేనా, అర్థమైందా ఇది? నెక్స్ట్ థర్డ్ పాయింట్ రాసుకోండి. పార్లమెంట్ అప్రూవల్ గుర్తుందండి? పార్లమెంట్ అప్రూవల్. సో పార్లమెంట్ అప్రూవల్ ఎన్ని మంత్స్కి ఇవ్వాలి? 1 మంత్కి ఇవ్వాలి. ఎప్పుడైతే ప్రొక్లెయిమ్ చేస్తామో అక్కడి నుంచి 1 మంత్కి పార్లమెంట్ అప్రూవల్ ఖచ్చితంగా రావాలి. అయితే ముందు ఇది 2 మంత్స్ ఉండేదండి. ముందు ఇది 2 మంత్స్ ఉండేది. అండ్ దిస్ వాజ్ రీప్లేస్డ్ విత్ 1 మంత్. దీన్ని రీప్లేస్ చేసి 1 మంత్ చేశారండి. This was replaced with 1 month. ఓకే, నెక్స్ట్ అయితే పార్లమెంట్ అప్రూవల్ అనేది ఎలా ఇవ్వాలని చెప్పాను? స్పెషల్ మెజారిటీ. ఓకే, అయితే ముందు అది సింపుల్ మెజారిటీ ఉండేదండి. పార్లమెంట్ అప్రూవల్ సింపుల్ మెజారిటీ ఉండేది. సింపుల్ మెజారిటీ అంటే వచ్చిన వాళ్ళు ఓటేసిన వాళ్ళు మెజారిటీ, ద మెజారిటీ ఆఫ్ ప్రెజెంటెడ్ అండ్ ఓటెడ్. ఓకే, సో ముందు పార్లమెంట్ అప్రూవల్ ఎలా ఉండేది? సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ. దాన్ని దేంతో రీప్లేస్ చేశారండి? స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్. ఓకే, సి ఇప్పుడు ఒకవేళ పార్లమెంట్ అప్రూవల్ ఇస్తే ఎంత టైం వరకు ఉంటుందండి ఎమర్జెన్సీ? 6 మంత్స్, అంతేనా? కానీ ముందు అన్లిమిటెడ్ అండి. ఆఫ్టర్ పార్లమెంట్ అప్రూవల్ ఎమర్జెన్సీ అనేది అన్లిమిటెడ్ టైం. దీన్ని మనం ఎలా రీప్లేస్ చేసాం? 6 మంత్స్. ఓకే, సో 5 ప్రొవిజన్స్. ఓకే, రాసుకోండి ఫాస్ట్గా. అయితే దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఆఫ్టర్ పార్లమెంట్ అప్రూవల్ అన్లిమిటెడ్ టైం ఉండేదని చెప్పాను కదా. 1962లో వీఆర్ అట్ వార్ విత్ చైనాతో వార్లో ఉన్నామండి. ఇంతలోపు 1965 వచ్చింది, మనం పాకిస్తాన్తో వార్లో ఉన్నాం. అయితే ఏమైంది అని అంటే 1962లో ఎప్పుడైతే వార్లో ఉన్నామో అప్పుడు మనం నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసామండి. అయితే దీన్ని ఎక్కడా కూడా మనం రిపీల్ చేయాల. ఇంతలోపు పాకిస్తాన్తో నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది, వార్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు వీఆర్ అట్ వార్ విత్ పాకిస్తాన్. అయితే ఇక్కడ కూడా నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేద్దాం అని చెప్పి థాట్ వచ్చింది. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇంతలోపు ఎవరో చెప్పారు ప్రైమ్ మినిస్టర్కి, మనం నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఆల్రెడీ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు 1962లో. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఇప్పటికి కూడా నేషనల్ ఎమర్జెన్సీ అమల్లోనే ఉంది. సో ఇక్కడ మీరు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అయితే ఫైనల్గా దీన్ని 1968లో ఎండ్ చేశారు. ఎప్పుడు ఎండ్ చేశారండి? 1968లో ఎండ్ చేశారు. ఓకే, సో ముందు ఏంటి అని అంటే ఒక్కసారి నేషనల్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేశాడు అని అంటే అక్కడ నుంచి అన్లిమిటెడ్ టైం, మళ్ళీ దాన్ని ప్రెసిడెంట్ ఎండ్ చేసే అంతవరకు. కానీ ఇప్పుడు ఓన్లీ ఫర్ 6 months. సో 5 ప్రొవిజన్స్. ఫస్ట్ వన్ క్యాబినెట్ అండ్ ద రిటర్న్ అడ్వైస్. ఈ రెండు ముందుండేవి కావు, ఇప్పుడు ఉన్నాయి. నెక్స్ట్ వన్
ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ని ఆర్మడ్ రెబిలియన్ తో రీప్లేస్ చేశారు. థర్డ్ వన్, పార్లమెంట్ అప్రూవల్ కోసం ముందు 2 months టైం ఉండేది, ఇప్పుడు 1 month ఉంది. పార్లమెంట్ అప్రూవల్ ముందు సింపుల్ మెజారిటీతో అయిపోయేది, ఇప్పుడు స్పెషల్ మెజారిటీ. అండ్ లాస్ట్ వన్, ఆఫ్టర్ పార్లమెంట్ అప్రూవల్. ఓకే, ముందు అన్లిమిటెడ్ టైం వరకు ఎమర్జెన్సీ అమల్లో ఉండేది, ఇప్పుడు ఓన్లీ ఫర్ 6 months. 6 months తర్వాత మీకు మళ్ళీ ఎమర్జెన్సీ ఎక్స్టెండ్ చేయాలి అని అంటే మళ్ళీ పార్లమెంట్ అప్రూవల్ కావాలి. ఓకే, నా రాసుకోండి. హౌ టు ఎండ్ ఎమర్జెన్సీని ఎలా రద్దు చేస్తామో రాసుకోండి. ఓకే, సో హూ విల్ ప్రొక్లెయిమ్ ఎమర్జెన్సీ? ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ దగ్గర ఇంకో ఆప్షన్ కూడా ఉంటుందండి. ప్రెసిడెంట్ ఎప్పుడు కావాలి అంటే అప్పుడు హీ కెన్ ఎండ్ ద ఎమర్జెన్సీ. సో ప్రెసిడెంట్ క్యాన్ ఎండ్ ఎమర్జెన్సీ at any time. సో ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేస్తాడు కాబట్టి ప్రెసిడెంట్ దగ్గర ఇంకో హక్కు కూడా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని ఎండ్ కూడా చేయొచ్చు. ఓకే, అయితే ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేసిన తర్వాత దే నీడ్ పార్లమెంటరీ అప్రూవల్ విత్ ఇన్ 1 month. No parliamentary approval within 1 month. No parliamentary approval within 1 month. అప్పుడేమవుతుందండి? ఆఫ్టర్ 1 month ఎమర్జెన్సీ విల్ ఎండ్. ఎమర్జెన్సీ ఏమవుతుంది? ఎండ్ అయిపోతుంది. Okay, so no parliamentary approval within 1 month. Then what happens? After 1 month, immediately the emergency will end. Okay, if parliament approves, ఒకవేళ పార్లమెంట్ అప్రూవ్ చేసింది అనుకోండి, ఎంతవరకు ఉంటుంది? 6 months. After 6 months, national emergency will end if there is no parliamentary approval further. If there is no parliamentary approval further. ఓకే, సో ఒకవేళ అప్రూవ్ చేస్తే 6 months వరకు ఉంటుంది. 6 months తర్వాత మళ్ళీ అప్రూవ్ చేయలేదు అనుకోండి, 6 months తర్వాత ఎండ్ అయిపోతుంది. ఓకే, if there is no parliamentary approval further. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ లోక్సభకి స్పెషల్ పవర్ ఇచ్చారండి. లోక్సభ ఎప్పుడైనా కూడా ఒక రెజల్యూషన్ తీసుకొని వచ్చి సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే ఎమర్జెన్సీ అనే దాన్ని ఎండ్ చేయొచ్చు. ఓకే, సో లోక్సభ విత్ సింపుల్ మెజారిటీ, with a resolution passed by simple majority can end national emergency. Lok Sabha with a resolution passed by simple majority can end
నేషనల్ ఎమర్జెన్సీ. సి ఇదే క్వశ్చన్ని మీకు ఎగ్జామ్లో అడుగుతారు, పార్లమెంట్ విత్ సింపుల్ మెజారిటీ అని కాదండి, ఓన్లీ లోక్సభ, స్పెషల్ పవర్ విత్ లోక్సభ, లోక్సభ మాత్రమే. ఓకే, రాసుకున్నారా? నెక్స్ట్ 5th పాయింట్, ఒకవేళ పాపం లోక్సభ సింపుల్ మెజారిటీతో రిజల్యూషన్ పాస్ చేసి ఈ నేషనల్ ఎమర్జెన్సీని ఎండ్ చేద్దాం అనుకుంటుందండి. కానీ ఏమైంది అని అంటే హౌస్ అనేది సెషన్లో లేదు, లోక్సభ సెషన్లో లేదు, రిసెస్లో ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారు అని అంటే వీళ్ళు పాపం రిక్వెస్ట్ చేస్తారు స్పీకర్కి, సార్ మీరు సెషన్ పెట్టండి, మేము ఒక రెజల్యూషన్ పాస్ చేసి నేషనల్ ఎమర్జెన్సీని ఎండ్ చేస్తామని. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మెల్లిగా పోస్ట్ పోన్ చేసేస్తుంది, సెషన్ పెట్టడం లేదు. అలాంటప్పుడు ఓకే, ఒక 1/10 మెంబర్స్ అంటే 543లో 1/10 ఎంత? 54 మంది ఆర్ 55 మంది, 55 మంది కలిసి ప్రెసిడెంట్కి రిక్వెస్ట్ చేయొచ్చు దట్ వీ నీడ్ అ సెషన్ ఇమీడియట్లీ. అప్పుడు వితిన్ 14 డేస్లో ప్రెసిడెంట్ అనేవాడు సెషన్ కోసం సమ్మన్ చేయాలి, సెషన్ సమ్మన్ చేయాలి. ఓకే, సో ఇఫ్ 1/10 మెంబర్స్ of Lok Sabha request President to summon the session, then within 14 days President must summon the session. Within 14 days President must summon the session. Within 14 days President must summon the session. ఓకే, రాసుకున్నారా? అయితే ఈ రెండు ప్రొవిజన్స్ ముందు మనకు లేవండి, ఈ రెండు ప్రొవిజన్స్ ముందు మనకు లేవు. ఈ రెండు ప్రొవిజన్స్ ఎప్పుడు వచ్చాయి అంటే 4th and 5th త్రూ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. సో 4th and 5th ప్రొవిజన్ ఎప్పుడు వచ్చినాయి అని అంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో తీసుకొచ్చారు. ఓకే, సో సింపుల్గా ఎమర్జెన్సీ ఎలా ఎండ్ చేయొచ్చు అండి? ఒకటి, ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేస్తాడు కాబట్టి ప్రెసిడెంట్ ఎప్పుడైనా కూడా ఎండ్ చేయొచ్చు. ప్రొక్లెయిమ్ చేసిన తర్వాత 1 month టైం ఉంటుంది, ఆ 1 monthలో పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వకపోతే 1 month తర్వాత ఇమీడియట్గా ఎండ్ అయిపోతుంది. ఒకవేళ అప్రూవల్ ఇస్తే 6 months ఉంటుంది, 6 months తర్వాత ఇమీడియట్గా ఎండ్ అయిపోతుంది. ఒకవేళ లోక్సభ కావాలి అనుకుంటే సింపుల్గా ఒక రెజల్యూషన్ సింపుల్ మెజారిటీతో పాస్ చేసి ఎప్పుడైనా ఎండ్ చేయొచ్చు. అయితే ఆ టైంలో సెషన్లో లేకపోతే ఇట్ కెన్ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ టు సమ్మన్ ద సెషన్. ఎప్పుడైతే అలా రిక్వెస్ట్ చేస్తారో వితిన్ 14 days ప్రెసిడెంట్ హ్యాస్ టు సమ్మన్ ద సెషన్. ఓకే, సో ఇవి 5 ప్రొవిజన్స్. ఓకే, అయితే మనం నేషనల్ ఎమర్జెన్సీ అంటున్నాం. ఓకే, అసలు నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, పెడితే ఇంపాక్ట్ ఏమొస్తుంది అవి చూద్దామా? సో చూడండి, ఇంపాక్ట్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఇంపాక్ట్, ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ అమలు చేస్తే అంత కొంపలేమో ఒలిగిపోతాయి, ఎందుకు జనాలు భయపడిపోతారు ఒకసారి చూద్దాం. ఓకే, సో బేసిక్గా ఇక్కడ మనం 3 రిలేషన్స్ చూస్తామండి. ఓకే, ఒకటి సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఓకే, అలానే టెన్యూర్ ఆఫ్ లోక్సభ, ఇది సెకండ్ అండి. టెన్యూర్ ఆఫ్ లోక్సభ రాసుకునే అవసరం లేదు, నేను చెప్తాను, రాసుకుంది ఇది ఒకటే రాసుకోండి. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి. ఈ 3 ఇంపాక్ట్స్ మనం చూస్తాం. ఓకే, అయితే ఫస్ట్ వన్ చూడండి, సెంటర్ స్టేట్ రిలేషన్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్. ఓకే, నెక్స్ట్ మనం ఒక చాప్టర్ చదువుతామండి సెంటర్ స్టేట్ రిలేషన్స్ అని.
అందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ అనేవాడు స్టేట్ ఎగ్జిక్యూటివ్కి కొన్ని విషయాల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అయ్యి తీరాలి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఏం చేస్తామంటే ప్రెసిడెంట్ రూల్ అనేది ఆ స్టేట్లో అప్లై చేస్తాం. అర్థమైందా? అర్థమైందా? సో సెంటర్ ఎగ్జిక్యూటివ్ అనేవాడు స్టేట్ ఎగ్జిక్యూటివ్కి కొన్ని విషయాల్లో ఒక 3 to 4% మ్యాటర్స్, ఇలాంటి మ్యాటర్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఆ మ్యాటర్స్ ఏంటి అనేది నెక్స్ట్ యూనిట్లో మనం చూస్తాం. ఓకే, అలాంటప్పుడు స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనేవాడు ఫాలో అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే ఏం చేస్తారు అని అంటే ఆ పర్టికులర్ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, అయితే ఈ 3 to 4% వదిలేసి రిమైనింగ్ 96% ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ యొక్క డిస్క్రిషనరీ అండి. అలాంటి విషయంలో ఒక చీఫ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్ ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అనుకోండి, వెంటనే పక్కకు పోయి ఆడుకో, నీ పన్ను చూసుకో అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఆడు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఇండియాలో మనకున్నది ఏంటి అని అంటే డ్యూయల్ ఎగ్జిక్యూటివ్. డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అంటే చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అండర్లో పనిచేయడు. చీఫ్ మినిస్టర్ ఇండిపెండెంట్ బాడీ, ప్రైమ్ మినిస్టర్ ఇండిపెండెంట్ బాడీ. అలానే స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ సెంటర్ ఫినాన్స్ మినిస్టర్ అండర్లో పనిచేయడు, వీడు సెపరేట్. అర్థమైందా? సో ఇది నార్మల్ కండిషన్స్లో సిచ్యువేషన్. బట్ ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు ఈ డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ కాస్త సింగిల్ ఎగ్జిక్యూటివ్ అయిపోతుందండి. సింగిల్ ఎగ్జిక్యూటివ్ అయిపోతుంది. ఇక్కడ ఈ హ్యాస్ టు ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. ముందైతే ఓన్లీ 4% మ్యాటర్స్లో మాత్రమే ఫాలో అవ్వాలి. బట్ ఇప్పుడు 100% మ్యాటర్స్లో ఫాలో అయ్యి తీరాలి. అర్థమైందా? ఒకవేళ అవ్వకపోతే ఏం చేస్తారు? వెంటనే అక్కడ ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఏమవుతుంది అని అంటే డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అనేది ఏమవుతుంది? సింగిల్ ఎగ్జిక్యూటివ్ అయిపోతుంది. మన ఇండియాలో జ్యుడిషియరీ ఒకటే సింగిల్, అంతేనా? రిమైనింగ్ అన్ని కూడా డ్యూయలే. బట్ ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది అని అంటే డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ కాస్త సింగిల్ ఎగ్జిక్యూటివ్ అయిపోతుంది. అండ్ స్టేట్ మస్ట్ ఫాలో each and every instructions of union executive. State must follow each and every instruction of union executive. ఓకే, సో ఇది ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ మీద పడే ఇంపాక్ట్. ఓకే, సో ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ మీద ఏం ఇంపాక్ట్ పడుతుందండి? సింపుల్గా డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ కాస్త సింగిల్ ఎగ్జిక్యూటివ్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ లెజిస్లేటివ్ రిలేషన్స్. లెజిస్లేటివ్ రిలేషన్స్. ఓకే, సి మనకి షెడ్యూల్ 7 ఉందా? షెడ్యూల్ 7లో ఏముంటాయి? యూనియన్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్. ఓకే, సో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్. ఎందులోనండి? షెడ్యూల్ 7లో. అయితే యూనియన్ లిస్ట్లో దీని మీద ఉన్న సబ్జెక్ట్స్ మీద లా ఎవరు చేయగలరండి? ఓన్లీ యూనియన్, విచ్ మీన్స్ పార్లమెంట్. దీని మీద అండి స్టేట్, దీని మీద బోత్. అయితే ఎప్పుడైతే ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారో అలాంటి టైంలో స్టేట్ లిస్ట్ మీద కూడా యూనియన్ లాస్ తయారు చేస్తుంది. స్టేట్ లిస్ట్ మీద కూడా యూనియన్ అనేది లాస్ తయారు చేస్తుంది, విచ్ మీన్స్ పార్లమెంట్ అనేది లాస్ తయారు చేస్తుంది. దీనికోసం ఎవరిదైనా అప్రూవల్ తీసుకోవాలంటే అవసరం లేదు, డైరెక్ట్గా తనకు నచ్చినట్టు చేసుకోవచ్చు.
సో ఇక్కడ కూడా ఏమవుతుంది అని అంటే డ్యూయల్ లెజిస్లేచర్ అనేది ఏమవుతుందండి, సింగిల్ లెజిస్లేచర్ అయిపోతుంది, సింగిల్ లెజిస్లేచర్ అవుతుంది. కానీ ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ అనేది డిజాల్వ్ అవుతుందా అని అంటే డిజాల్వ్ అవ్వదండి. వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళే లాస్ తయారు చేస్తారు, వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళే లాస్ తయారు చేస్తారు. ఓకే, సో నోట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగాడు. ప్రెసిడెంట్స్ రూల్లోనే బేసిక్గా మనకి ఏమవుతుంది అని అంటే ఈ స్టేట్ లెజిస్లేచర్ అనేది డిజాల్వ్ అవుతుంది. బట్ నేషనల్ ఎమర్జెన్సీలో ఎప్పుడు స్టేట్ లెజిస్లేచర్ విల్ నాట్ డిజాల్వ్, స్టేట్ లెజిస్లేచర్ will not dissolve, will not dissolve. అర్థమైందా? సో సింపుల్గా డ్యూయల్ లెజిస్లేచర్ కాస్త సింగిల్ లెజిస్లేచర్ అవుతుంది. స్టేట్ లెజిస్లేచర్ అనేది డిజాల్వ్ అవ్వదు, తను ఉంటుంది, తను ఉన్నా కూడా పార్లమెంటే లాస్ తయారు చేస్తుంది. రాసుకున్నారా? నెక్స్ట్ అయితే లా మేడ్ బై సెంటర్ ఆన్ స్టేట్ లిస్ట్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. దీని యొక్క వ్యాలిడిటీ ఎంత అని అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిన తర్వాత 6 months, నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిన తర్వాత 6 months. ఓకే, సో నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నంత వరకు ఈ లా అనేది వ్యాలిడ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి 6 monthsకి లా అనేది రిపీల్ అయిపోతుంది. ఓకే, ఎగ్జాంపుల్ 1st Janకి నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోయింది అనుకోండి, అక్కడ నుంచి 30th June వరకు ఈ లా అనేది పనిచేస్తుంది. దాని తర్వాత దీని బ్యాటరీ అయిపోతుంది, రిపీల్ అయిపోతుంది. ఫైన్. ఆర్టికల్ 123 ఏంటండి? ఆర్డినెన్స్. ఓకే, అయితే ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ యూనియన్ లిస్ట్ మీద లేదా కంకరెంట్ లిస్ట్ మీద, ఈ 2 లిస్టుల మీద మాత్రమే ఆర్డినెన్స్ అనేది ప్రొమల్గేట్ చేయగలడు. ఎస్, ఎప్పుడు అది నార్మల్ సిచ్యువేషన్స్లో. బట్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి, ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, ఇన్ ఎమర్జెన్సీ, ఓకే, ప్రెసిడెంట్ can promulgate ordinance on state list. జనరల్గా అయితే ప్రామల్గేట్ చేయలేడు, బట్ ఎమర్జెన్సీ టైంలో ప్రెసిడెంట్ క్యాన్ ప్రామల్గేట్ ఆర్డినెన్స్ ఆన్ స్టేట్ లిస్ట్. ఇక్కడ వ్యాలిడిటీ అని పెట్టుకోండి, తర్వాత నోట్స్ చూసినప్పుడు గుర్తొస్తుంది. ఓకే, సో లెజిస్లేటివ్ రిలేషన్స్ ఏం చూసాం మనం? డ్యూయల్ లెజిస్లేచర్ కాస్త సింగిల్ లెజిస్లేచర్ అయిపోతుంది. ఇప్పుడు సెంటర్ స్టేట్ లిస్ట్ మీద కూడా లాస్ తయారు చేయగలదు. అయితే ఈ తయారు చేయబడిన లాస్ అనేవి దీని వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది అని అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోయిన తర్వాత 6 months వరకు వెంటనే రిపీల్ అయిపోతుంది. అండ్ ఇంకోటి, ప్రెసిడెంట్ నార్మల్గా అయితే యూనియన్ లిస్ట్ మీద, కంకరెంట్ లిస్ట్ మీద, వీటి మీద మాత్రమే ఆర్డినెన్స్ ప్రామల్గేట్ చేస్తాడు. బట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ అయినప్పుడు తను
స్టేట్ లిస్ట్ మీద కూడా ఆర్డినెన్స్ ప్రామల్గేట్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా? నౌ ఫినాన్షియల్ రిలేషన్స్, థర్డ్ వన్, ఫినాన్షియల్ రిలేషన్స్. ఫినాన్షియల్ రిలేషన్స్ ఫినాన్షియల్ రిలేషన్స్. ఓకే, జనరల్గా మనం నెక్స్ట్ మళ్ళీ ఫినాన్షియల్ రిలేషన్స్ కూడా చూస్తాం సెంటర్ స్టేట్ రిలేషన్స్లో. అప్పుడు నేను మళ్ళీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా స్టేట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది, సెంటర్ కూడా ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుందండి. స్టేట్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ స్టేటే వాడుకుంటుంది, బట్ సెంటర్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ ఏం చేస్తుంది అంటే ఒక ప్రపోర్షన్ స్టేట్స్కి షేర్ చేసేస్తుంది. ఇంకా రిమైనింగ్ ప్రపోర్షన్తో ఏం చేస్తుంది అంటే డిఫెన్స్ కానీ సెంట్రల్ స్కీమ్స్ అన్ని నడుపుతుంది. ఓకే, అయితే ఈ ప్రపోర్షన్ ఏదైతే షేర్ చేస్తుందో అది నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఆ ప్రపోర్షన్ అనేది తగ్గించవచ్చు లేదా ఇవ్వడం మానేయచ్చు. అర్థమైందా? సో ట్యాక్స్ షేర్ ఆఫ్ స్టేట్స్ in central taxes can be decreased. ఓకే, ఒకవేళ ఎగ్జాంపుల్గా 46% అనేది స్టేట్స్కి షేర్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు మేము వార్లో ఉన్నాం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నాం, మాకు డబ్బులు ఎక్కువ అవసరం, సో 20% మాత్రమే షేర్ చేస్తాం, రిమైనింగ్ మేమే వాడుకుంటాం అనొచ్చు. లేదా డబ్బులు మాకు అవసరం ఎక్కువ ఉంది, సో ఆ 20% కూడా మేము ఇవ్వం, 100% మేమే వాడుకుంటాం అని చెప్పొచ్చు. ఓకే, అలానే సెంటర్ అనేది స్టేట్స్కి గ్రాంట్స్ ఇస్తుందండి. ఇప్పుడు ఏపీకి స్పెషల్ స్టేటస్ అంటున్నారు కదా, అది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ గ్రాంటే, అది కూడా ఒక రకమైన గ్రాంటే. అయితే ఈ ఎమర్జెన్సీ టైంలో గ్రాంట్స్ అనేవి తగ్గించవచ్చు లేదా కంప్లీట్గా ఆపేయచ్చు. ఓకే, సో it can decrease the grants given to states. ఓకే, మళ్ళీ మనం ఇది చదువుతాం, ఫినాన్స్ కమిషన్ చదివేటప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను గ్రాంట్స్. ఓకే, సో ఫినాన్స్ రిలేషన్స్ ఏం లేవండి. సెంటర్ కొన్ని ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది, అదేం చేస్తుంది అని అంటే కొంత స్టేట్స్తో షేర్ చేసుకుంటుంది, రిమైనింగ్ సెంట్రల్ స్కీమ్స్ మీద యూజ్ చేసుకుంటుంది. అయితే స్టేట్స్తో షేర్ చేసుకునేది ఇక్కడ తగ్గించవచ్చు లేదా పూర్తిగా ఇవ్వడం మానేయచ్చు. అలానే ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే ప్రతి స్టేట్ యొక్క ఫినాన్షియల్ హెల్త్ చెక్ చేస్తుంది. ఏవైతే పూర్ స్టేట్స్ ఉంటాయో వాటికి గ్రాంట్స్ని రికమెండ్ చేస్తుంది. ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కావాలి అనుకుంటే ఈ గ్రాంట్స్ ఆపేయచ్చు, అలానే తగ్గించవచ్చు. అయితే ఏ చేంజెస్ తీసుకొచ్చినా కూడా పార్లమెంట్ అప్రూవల్ ఈజ్ మ్యాండేటరీ. అప్రూవల్ అనేది మళ్ళీ ఇక్కడ సింపుల్ మెజారిటీ అండి. పార్లమెంట్ అప్రూవల్ ఈజ్ మ్యాండేటరీ అంటే పార్లమెంట్లో ఒక రిజల్యూషన్ తీసుకొని వచ్చి అప్పుడే ఈ డెసిజన్స్ తీసుకోవాలి. ఓకే, అయితే ఎగ్జాంపుల్గా వినండి. ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు వీళ్ళు ఫెబ్లో తీసుకున్నారనుకోండి ఈ పార్లమెంట్ అప్రూవల్. ఇది ఎంతవరకు అప్లికేబుల్ అవుతుంది అని అంటే 31 మార్చ్ వరకు. ఓకే, ఒకవేళ ఏప్రిల్లో తీసుకున్నారనుకోండి ఇది నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్ వరకు అప్లికేబుల్ అవుతుంది. ఈ తీసుకున్న పర్మిషన్ అనేది ఆ ఫినాన్షియల్ ఇయర్ మొత్తానికి అప్లికేబుల్. అర్థమైందా? ఒకవేళ ఫెబ్లో తీసుకుంటే 1 మంతే అప్లికేబుల్, ఒకవేళ ఏప్రిల్లో తీసుకుంటే 1 ఇయర్ అప్లికేబుల్, ఒకవేళ సెప్టెంబర్లో తీసుకుంటే 6 మంత్స్ అప్లికేబుల్. ఎందుకు అని అంటే ఒకసారి అప్రూవల్ తీసుకుంటే దిస్ విల్ బి అప్లైడ్ టు ఎంటైర్ ఫినాన్షియల్ ఇయర్. ఓకే, సో దిస్ విల్ బి అప్లికేబుల్ టు ద ఎంటైర్ ఫినాన్షియల్ ఇయర్. ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్. ఇది అర్థమైంది కదా లాస్ట్ పాయింట్?
this will be applicable to the entire financial year. ఓకే, రాసుకున్నారా? సో ఇవి సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఎన్ని చూసాం? 3: అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ అండ్ ఫినాన్షియల్. ఓకే, నెక్స్ట్ చూడబోయేది ఏంటండి? టెన్యూర్ ఆఫ్ లోక్సభ ఆర్ విధానసభ. టెన్యూర్ ఆఫ్ లోక్సభ ఆర్ విధానసభ. ఓకే, సి ఎమర్జెన్సీ టైంలో ఎలక్షన్స్ పెట్టడం అనేది కష్టం అండి. ఎమర్జెన్సీ టైంలో ఎలక్షన్స్ పెట్టడం అనేది కష్టం. సో ఎగ్జాంపుల్గా చూద్దాం. ఓకే, 31 మేకి ఏమవుతుంది అని అంటే ప్రజెంట్ ఉన్న లోక్సభ యొక్క టెన్యూర్ అనేది అయిపోతుందండి. సో ఖచ్చితంగా 1 జూన్ నుంచి కొత్త లోక్సభ అనేది రావాలి. ఓకే, సో ఎందుకు అనంటే ఇక్కడ ఇది డిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది అని అంటే మనం వార్లో ఉన్నామండి. సో వార్ ఎక్కడ క్లోజ్ అయిపోతుందని చూసాం. ఫైనల్గా మనం ఏప్రిల్ వరకు వచ్చేసాం, ఏప్రిల్ ఎండింగ్ వరకు వచ్చేసాం. ఎక్కడా కూడా వార్ ఎండ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. అలాంటి టైంలో ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఒక రిజల్యూషన్ అనేది పార్లమెంట్లో పెట్టచ్చు. ఏంటి అనంటే వార్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యేటట్టుంది. ఈ వార్ సమయంలో మనం ఏంటి అనంటే ఎలక్షన్స్ పెట్టలేం. అందుకని మాది ఏదైతే లోక్సభ ఉందో ఈ లోక్సభ యొక్క టెన్యూర్ని 1 year పెంచండి అని చెప్పి రిజల్యూషన్ పెట్టొచ్చు. ఒకవేళ పార్లమెంట్ అప్రూవల్ ఇచ్చింది అనుకోండి విత్ సింపుల్ మెజారిటీ, లోక్సభ టెన్యూర్ అనేది 5 years కాస్త 6 years అవుతుంది. ఇది జరిగిందా అని అంటే జరిగిందండి. 1975లో టెన్యూర్ కాస్త 1 year పెంచారు, తర్వాత కూడా మళ్ళీ పెంచారు, కానీ అది 1 year అనేది ఎక్స్టెండ్ అవ్వలేదు. ఎందుకో చెప్తా చూడండి. ఓకే, సో with parliament approval can increase the tenure for 1 year at once. With parliament approval can increase the tenure of లోక్ సభ అండ్ విధానసభ కూడా అండి. ఒకవేళ ఏదైనా స్టేట్లో విధానసభ అంటే మన లెజిస్లేటివ్ అసెంబ్లీ, దీని యొక్క టెన్యూర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ కూడా ఎలక్షన్స్ పెట్టడం కష్టం. అలాంటప్పుడు దాని టెన్యూర్ పెంచాలన్నా కూడా ఎవరు అప్రూవల్ ఇవ్వాలి? పార్లమెంట్. ఓకే, సో విత్ పార్లమెంట్ అప్రూవల్ కెన్ ఇంక్రీజ్ ద టెన్యూర్ ఆఫ్ లోక్ సభ అండ్ విధాన్ సభ ఫర్ 1 year at once. సో 1 year ఎక్స్టెండ్ చేసిందండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు కూడా ఇంకా మనం వార్లోనే ఉన్నాం, ఇంకా సిచ్యువేషన్ అలానే ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ రిజల్యూషన్ పెట్టచ్చు, మళ్ళీ ఇంకో 1 year పెంచుతుంది. సో 1 year at once. ఓకే, అయితే ఈ మధ్యలో ఏమైంది అని అంటే ఒకవేళ 1 year ఎక్స్టెండ్ చేసాం, ఇంతలోపు నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎండ్ అయిపోయింది. ఓకే, ఎగ్జాంపుల్గా మనం ఏం చేస్తాం, 1 జూన్ నుంచి వాళ్ళ యొక్క టెన్యూర్ పెంచాం. 1 జూన్ నుంచి వాళ్ళ యొక్క టెన్యూర్ పెంచాం. ఇంతలోపు 31 జూలై అంటే 2 నెలలు అయిందండి. ఏమైందంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎండ్ అయిపోయింది. అప్పుడు కూడా వాళ్ళ దగ్గర 1 year ఉంటుందా అని అంటే లేదండి. ఇక్కడ నుంచి 6 months ఉంటుంది. ఎందుకు అని అంటే ఎలక్షన్స్ పెట్టడానికి. సో విత్ ఇన్ 6 months దే హ్యావ్ టు కాల్ ఫర్ న్యూ ఎలక్షన్స్ అండ్ దే హ్యావ్ టు ఎలెక్ట్ న్యూ లోక్సభ. ఓకే, సో ఒకవేళ ఇది కండిషన్ అయితే అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ఓన్లీ 6 months. ఓకే, సో ఇలానే రాసుకోండి ఎగ్జాంపుల్. సో సెకండ్ టైం మనకి 1976లో ఓకే, ఎప్పుడైతే మనకి 1 year పెంచారో అప్పుడు కంప్లీట్గా 1 year చేయలేదండి. 2 months అయిన తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోయింది. అక్కడ నుంచి 6 months చేశారు, అంటే 8 months మాత్రమే చేశారు.
Okay, done. So tenure of Lok Sabha, Vidhan Sabha can increase for 1 year at once. ఓకే, నెక్స్ట్ ఏంటండి, ఏ రిలేషన్స్ అని చెప్పాను? ఇంపాక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, ఇంపాక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, ఇంపాక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ఇక్కడ మనం చదవాల్సింది 2 ఆర్టికల్స్ అండి. ఆర్టికల్ 358, ఆర్టికల్ 358, ఆర్టికల్ 358, ఆర్టికల్ 358. సి ఆర్టికల్ 358 పరంగా ఓకే, ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ప్రొక్లైమ్ చేస్తాడో ఓకే, ఆటోమేటిక్గా ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ అయిపోతుందండి. ఓకే, సో ఆర్టికల్ 19 will automatically suspends with the proclamation of emergency, with the proclamation of national emergency by ప్రెసిడెంట్. ఎప్పుడైతే ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేస్తాడో ఇమీడియట్గా ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ అయిపోతుంది. ఎవరైనా దీన్ని సస్పెండ్ చేయాలని అంటే అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా ఆటోమేటిక్గానే సస్పెండ్ అయిపోతుంది. ఓకే, ఇది ముందండి, ఇది ముందు ప్రొవిజన్. దాని తర్వాత మొరార్జీ దేశాయ్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఈ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కొన్ని చేంజెస్ తీసుకొచ్చాడండి ఈ ఆర్టికల్. ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఎమర్జెన్సీ అనేది వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ వీటి గ్రౌండ్స్ మీద ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తామో అలాంటి టైంలో ఈ ఆర్టికల్ 19 అనేది ఆటోమేటికలీ సస్పెండ్స్. ఎప్పుడు వార్ బేసిస్ మీద లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ బేసిస్ మీద మనం నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే అప్పుడు ఆర్టికల్ 19 ఏమవుతుంది, ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ ఎమర్జెన్సీ అనేది ఆర్మ్డ్ రెబిలియన్ బేసిస్ మీద డిక్లేర్ చేస్తే ఆర్టికల్ 19 కెనాట్ బి సస్పెండెడ్. ఆటోమేటిక్గా సస్పెండ్ అవ్వడం కాదు కదా, ఎవరైనా కావాలని సస్పెండ్ చేయాలన్నా కూడా ఇది సస్పెండ్ చేయలేరు. ఓకే, ఈ చేంజెస్ ఎప్పుడు వచ్చినాయండి? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫండమెంటల్ రైట్స్ అప్పుడు, గుర్తుందా? డన్. ఓకే, సో ఇది ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 అనేది ఆర్మ్డ్ రెబిలియన్ అయితే ఎవరు సస్పెండ్ చేయలేరు దీన్ని. ఓకే, ఒకవేళ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అయితే ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 359. ఆర్టికల్ 359. ఓకే, సో ఫస్ట్ రాసుకోండి. ప్రెసిడెంట్ త్రూ presidential order can suspend any
other fundamental rights in bracket, write down apart from article 19. ఎందుకు అని అంటే ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోద్ది. అపార్ట్ ఫ్రమ్ ఆర్టికల్ 19. అపార్ట్ ఫ్రమ్ ఆర్టికల్ 19. ఓకే, ఎందుకు అని అంటే ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతుంది. ఓకే, సో ఇది ముందు ఉండేదండి ప్రొవిజన్. ఇప్పుడు దీంతో మొరార్జీ దేశాయ్ ఏం తీసుకొచ్చాడంటే కొంత చేంజ్ తీసుకొచ్చాడు. సిచ్యువేషన్ ఏదైనా కూడా ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21 కెన్ నాట్ బి సస్పెండెడ్. ఇవి కాకుండా వేరే వాటిని ఏమైనా కూడా ప్రెసిడెంట్ త్రూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈ కెన్ సస్పెండ్. బట్ ఆర్టికల్ 20, 21 అనేది కెన్ నాట్ బి సస్పెండెడ్. Cannot be suspended. Cannot be suspended. ఓకే, సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఏ ఫండమెంటల్ రైట్నైనా కూడా సస్పెండ్ చేయొచ్చు, బట్ ఆర్టికల్ 20ని 21ని మాత్రం చేయలేడు. ఓకే, రాసుకున్నారా? అయితే కన్క్లూజన్ చూడండి. ఇప్పుడు కన్క్లూజన్, ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చిందండి బేస్డ్ ఆన్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆర్టికల్ 20, 21 కెనాట్ బి సస్పెండెడ్. ఆర్టికల్ 20, 21 కెనాట్ బి సస్పెండెడ్. ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆర్మ్డ్ రెబిలియన్ ద్వారా వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆర్టికల్ 19, 20, 21 కెనాట్ బి సస్పెండెడ్. ఇది కన్క్లూజన్. కెనాట్ బి సస్పెండెడ్. రాస్తున్నారా? ఓకే, సో ఇది ఫండమెంటల్ రైట్స్ మీద ఇంపాక్ట్. ఓకే, సో ఫైనల్గా కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్, 2 minutes. ఓకే, సో హౌ మెనీ టైమ్స్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ ఎమర్జెన్సీ అనేది ప్రొక్లెయిమ్ చేశారు అని అంటే 3 times. ఫస్ట్ టైం ఎప్పుడండి? 1962 నుంచి 1968 వరకు. రీజన్ ఏంటండి? ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఆ టైంలో మనం చైనాతోని తర్వాత పాకిస్తాన్తోని వార్లో ఉన్నాం. ఓకే, సెకండ్ వన్ 1971 నుంచి 1977 వరకు. ఓకే, ఈ టైంలో కూడా ఎక్స్టర్నల్ అగ్రెషన్, లిబరేషన్ వార్ ఆఫ్ బంగ్లాదేశ్, ఎక్స్టర్నల్ అగ్రెషన్. థర్డ్ వన్ 1975 నుంచి 1977 వరకు. ఇక్కడ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఓకే, అన్నిట్లకన్నా ఏది ఫేమస్ అండి? థర్డ్ వన్. ఓకే, సో దీని మీద మూవీ కూడా వస్తుందిగా. ఎవరు? కంగనా రనౌతా. చూసారా ట్రైలర్? ఎమర్జెన్సీ అని ట్రైలర్ వచ్చింది చూడండి, కంగనా రనౌత్, బేస్డ్ ఆన్ దిస్ ఓన్లీ.
ఓకే, రాసుకున్నారా? సో ఎన్నిసార్లు ఇప్పటి వరకు మనం ఇంప్లిమెంట్ చేసాము అని అంటే 3 times. ఓకే, సో ఇది ఇక్కడ మీ డౌట్ ఏంటి అని అంటే ఇదే కదా. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రొక్లెయిమ్ చేసామో దీన్ని ఎండ్ చేయలేదండి. ఎండ్ చేయకుండానే మళ్ళీ ఇందిరాగాంధీ ఏం చేసిందంటే 1975లో మళ్ళీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ ఫ్యాక్ట్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఒక ప్రొవిజన్ తీసుకొచ్చామండి. 1976కి ముందు ఒకవేళ ఎమర్జెన్సీ ఒకవేళ మనం ప్రొక్లెయిమ్ చేసాము అని అంటే ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, దేశం మొత్తంలో ఇంప్లిమెంట్ అయ్యేదండి. అందుకని ఇందిరాగాంధీ ఏం చేసింది అని అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. దీని ద్వారా నేషనల్ ఎమర్జెన్సీ కావాలి అని అనుకుంటే కొన్ని పర్టికులర్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేషనల్ ఎమర్జెన్సీ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ in the part of territories, అంటే మొత్తం కంట్రీలోనే అప్లై చేయాలనంటే అవసరం లేదు, ఒక పార్ట్ ఆఫ్ ద టెరిటరీ మీద కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ 1975లో ఇందిరాగాంధీ ఏం చేసిందండి, ఎమర్జెన్సీ తీసుకొచ్చిందా? అయితే ఈ ఎమర్జెన్సీ వల్ల జనాలకి ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్ మీద బిలీఫ్ పోయింది. ఇలాంటి వాటినన్నీ తీసుకుని వచ్చి మమ్మల్ని రూల్ చేస్తున్నారు, ఇది డెమోక్రసీ కాదు తానాసాయి అని చెప్పి జనాలు కాన్స్టిట్యూషన్ని నమ్మడం మానేశారు. అప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఏమొచ్చింది, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఒక కమిటీని ఫామ్ చేసిందండి, షా కమిషన్. ఈ కమిషన్ ఏం చేసింది అని అంటే ఇందిరాగాంధీ ఎలా మిస్యూటిలైజ్ చేసింది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనే దాన్ని ఈ కమిషన్ ఎవాల్యుయేట్ చేసి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ బేస్ మీదే మనకి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి, మీరు ఇందాక చూసారు కదా ప్రొవిజన్స్, 2 monthsని కాస్త 1 month చేసాం, అన్లిమిటెడ్ పీరియడ్ని కాస్త 6 months చేసాం, క్యాబినెట్ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేసాం, రిటర్న్ ఫార్మాట్లో అప్రూవల్ కావాలన్నాం. ఈ చేంజెస్ అన్ని ఎవరు తీసుకొచ్చారు అని అంటే సా కమిషన్ రికమెండేషన్ బేస్ మీద ఓకే దస్ జనతా పార్టీ తీసుకొచ్చింది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. సో విత్ దిస్ యువర్ నేషనల్ ఎమర్జెన్సీ ఇస్ కంప్లీటెడ్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్పానంటే ఎవరు ప్రొక్లెయిమ్ చేయొచ్చు, అక్కడి నుంచి ప్రాసెస్ ఏంటి, దాని తర్వాత ప్రొవిజన్స్ ఏంటి బిఫోర్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దాని తర్వాత ఏం చెప్పాం, హౌ టు ఎండ్, దాని తర్వాత ఇంపాక్ట్లో మనం 3 types ఆఫ్ ఇంపాక్ట్ చూసాం, సెంటర్ స్టేట్ రిలేషన్స్, అలానే టెన్యూర్ ఆఫ్ లోక్సభ ఆర్ విధానసభ, అలానే ఫండమెంటల్ రైట్స్ మీద ఇంపాక్ట్ చూసాం. ఓకే, దాని తర్వాత కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్. ఓకే, సో మేర్లీ ఇది మీరు రివైజ్ చేస్తే 15 minutes ఉంటుంది. ట్రస్ట్ మీ, దీని నుంచి కాకుండా బయట నుంచి ఏ క్వశ్చన్ రాదు, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాం. ఓకే, సో చలో దెన్ రేపు మనం స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెన్షియల్ రూల్ చూద్దాం, అలానే ఫినాన్స్ ఎమర్జెన్సీ కూడా చూద్దాం. ఓకే, సో బాయ్ ఫర్ టుడే.